రేవంత్ రెడ్డి కూడా పరేషాన్లో ఉన్నాడట. మరి ఎందుకు ఆ పరేషాను రా ఆ సాంగ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో, అది వేసుకోవాల్సి వస్తుంది. సో మరి రేవంత్ అన్న ఎందుకు పరేషాన్లు ఉన్నాడు? మరి ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు ఏమైనా జరుగుతుందా? ఈయన అక్కడ పోయినప్పుడు ఏమైంది? తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది? అక్కడ పోయి చదువుకున్నాడు. మరి ఆ ఇంగ్లీష్లో క్లాసులు చెప్పిండ్రో, తెలుగులో క్లాసులు చెప్పిండ్రో, మరి సర్టిఫికేట్ అయితే తీసుకొని వస్తున్నాడు. మరి ఇంటి చుట్టూ మొత్తం కూడా ఏదో ఘనకార్యం చేసి వచ్చినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఏమంటారు, విదేశాల చదువుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదో సాధించినాం, అక్కడ పోయి ఏదో ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసి వచ్చినట్టే మరి రేవంత్ రెడ్డి గారికి మొత్తం అడుగడుగున ఫ్లెక్సీలు పెట్టిండ్రు. మరి దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఎందుకు ఇస్తూ ఉంది? ఎలా ఇస్తూ ఉంది? అసలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది? అసలు బ్యానర్లు ఇవన్నీ పెట్టద్దంటారు కదా. మరి రేవంత్ రెడ్డికి పెడితే ఒక న్యాయం, మిగతా వాళ్ళకి పెడితే ఒక న్యాయమా అని నాకు కూడా అడగాలని ఉంది. కానీ ముఖ్యమంత్రి కాబట్టి మనం అడుగుతామా? అడిగినా వాళ్ళు సమాధానాలు చెప్తారా? సర్లే ఎన్నో అనుకుంటాం. కానీ సరే, ఇంతకీ మా రేవంత్ అన్న పరేషాన్లో ఎందుకున్నాడు? ఇది మనం తెలుసుకుందాం.